హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే అన్నప్రసన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. అన్నప్రసన్న ఫంక్షన్ ఎక్కడ అంటే ఏలూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. రాట్నాలమ్మ తల్లి టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. అక్కడ తెలిసిన వాళ్ళు అన్నప్రసన్న ఫంక్షన్ ఉంటే చెప్పారు. అక్కడైతే ఫంక్షన్ జరుగుతుంది. అలాగే అక్కడ అమ్మవారి గుడి ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి వెళ్ళే దారిలో అసలు చాలా బాగుంటుందండి. అసలు చాలా పచ్చని పొలాలు చూస్తున్నారు కదా. మేమైతే గుడికి వెళ్ళిపోయాము. ఇదిగోండి, గుడి బయట వైపు అయితే ఇలా ఉంటుంది. మేము సోమవారం రోజు కాబట్టి అసలు జనం అసలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగా పండగల టైంలో ఆదివారం రోజున చాలామంది మొక్కులు తీర్చుకుంటారండి. ఇక్కడ అన్నప్రసన్న ఫంక్షన్ అని ఇలాగా కొన్ని ఫంక్షన్స్ అయితే ఇక్కడైతే మొక్కుకొని ఇక్కడైతే చేసుకుంటారు. ఆ ఫంక్షన్స్ చేసుకోవడానికి అలాగా అటు సైడ్ కూడా రేకుల షెడ్లని షెడ్స్ కూడా ఉంటాయి. ఆ షెడ్లు ఆల్రెడీ ముందు బుక్ చేసుకొని అలాగే ఫంక్షన్స్ అయితే చేసుకుంటారు. చూసారు, సోమవారం రోజు కాబట్టి అసలు జనం అయితే లేరు. ఈ గుడి అయితే కొత్తగా కట్టారండి. ఇంతకుముందు చాలా చిన్న గుడి ఉండేది. ఇక్కడ స్వయంగా వెలిసారండి అమ్మవారు అయితే. చూస్తున్నారు కదా, అసలు జనం అయితే అస్సలు లేరు. ఎక్కడో కొంతమంది అయితే ఉన్నారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 ఆ టైం దాటిపోయిందండి. 1 గంట ఆ టైం అయిపోయింది. అందువల్ల ఏంటంటే జనం అసలు లేరు. చూస్తున్నారు కదా, అసలు చాలా బాగుంది కదండి గుడి అయితే. ఇంతకుముందు పాత గుడి అయితే పడేసేసి కొత్త గుడి అయితే కట్టేశారు. ఇటు సైడ్ చూసారా, ఇది బయట నుంచి అలాగా ఉంటుంది గుడి అయితే. కొంతమంది మొక్కుకుంటారు కదండి, మొక్కుకున్నప్పుడు అలాగా చెట్టుకి కడతారు కదా, రావి చెట్టుకి. అలాగే బయట అయితే కొన్ని విగ్రహాలు ఉంటాయి. చూస్తున్నారు కదా, అలాగా బయట అయితే ఇలాగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో అలాగా ధ్వజస్తంభం, అలాగా వినాయకుడి విగ్రహం కూడా ఉంటుందండి బయట. చాలా బాగుంది కదండి గుడి అయితే. మనకి బయట వైపునైతే ఇలాగా ఉంటుంది. తర్వాత మనకి ఇటు సైడ్ ఏమో వెళ్ళడానికి, ఇటు సైడ్ ఏమో రావడానికి అండి. అందరూ వినాయకుడిని దర్శనం చేసుకోండి. అలాగా మనకి ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది. మనం ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్ళిపోదాము. అయితే గుడిలో అయితే మనకి వీడియోస్ అవి తీసుకొనివ్వరండి. చూస్తున్నారు కదా, మనం ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. అసలు చాలా బాగుంది కదండి. శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానము. ఇక్కడ అన్నప్రసన్నలని అలాగా కొన్ని పిల్లలకి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పంచెల కార్యక్రమాలు కూడా ఇక్కడైతే చేస్తారు. మేమైతే ఇప్పుడు ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది కదండి గుడి అయితే. మా పిల్లలు ఇద్దరు అన్నప్రసన్నలు కూడా ఇక్కడే జరిగాయి. చాలామంది చుట్టుపక్కల నుంచి అయితే అసలు వస్తారు, ఇక్కడ మొక్కుకుంటారండి. ఇదిగోండి, అమ్మవారిని అయితే నేను వీడియో అయితే తీసాను. అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. నేను మళ్ళీ కూడా వీడియో అక్కడ సరిగ్గా కనిపించలేదని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా నేనైతే వీడియో తీసాను. ఇదిగోండి, చుట్టూ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. మనకి గుడి లోపలైతే ఇలాగా ఉంటుంది. మనకి చాలామంది ఇక్కడైతే ఇదిగో ఆ మధ్యలోనే అన్నప్రసన్నలు ఫంక్షన్లో అయితే అన్నప్రసన్న అయితే ఇక్కడ ముట్టించుకొని అయితే అలాగా షెడ్స్ ఉంటాయి కదండి, షెడ్స్ బుక్ చేసేసుకొని రేకుల షెడ్లు అవి భోజనాలు అవి పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా, ఇంకా అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి. మనకి ఇలాగ లోపలైతే ఇలాగ ఉంటుంది అమ్మవారి గుడి. మనకి ఇలాగా ఉంటుంది అమ్మవారి గుడి. మేము ఇక్కడ ఈ గుడి అంతా దర్శనం చేసుకున్న తర్వాత
ఇంకా అన్నప్రసన ఫంక్షన్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఆ ఫంక్షన్ కూడా నేను చూపిస్తాను. నేనైతే ఇంకా దర్శనం అయి చేసేసుకున్న తర్వాత మేమైతే బయటకొచ్చాము. బయట నేను చూపిస్తున్నాను మళ్ళీ. చాలా బాగుందండి గుడి అయితే, అసలు చాలా బాగా కట్టారు. మనకి దూరం నుంచి చూస్తుంటే అసలు చాలా బాగా కనిపిస్తుంది గుడి అయితే. బయట పక్క అయితే ఇలా ఉంటుంది. మనకి ఇంకా గుడి దర్శనం చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, కొంచెం దూరం నుంచి అయితే గుడి అలా కనిపిస్తుంది, చక్కగా రంగులు రంగులుగా. చాలా బాగా కట్టారండి గుడి అయితే. అసలు మనకి దూరం నుంచి చూసారా అసలు ఎంత బాగా కనిపిస్తుందో. మనకి వెళ్ళేదారి వచ్చేదారి ఉంటుంది కదండి రోడ్డు, ఆ రోడ్డు దగ్గర నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. ఇవిగోండి ఫంక్షన్స్ చేసుకుంటారు కదా అవి, అలాగా కొన్ని రోజుల ముందైతే బుక్ చేసుకుంటారు. కళ్యాణ మండపం కూడా ఉందండి ఇక్కడ, రాట్నాలమ్మ తల్లి కళ్యాణ మండపం. మేమైతే ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వస్తాము. ఆ పాపది అన్నప్రసన్న ఫంక్షన్ ఉంటే అయితే మేమైతే ఇక్కడికి వచ్చాము. అలాగే ఏసీ హాల్స్ కూడా ఉంటాయి, అవి కూడా కొంచెం ముందు బుక్ చేసుకుంటే మనకి ఏంటంటే ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇంకా పాపని ఎత్తుకున్నాను. చూసారు కదా, పాప బొడ్డి పాపది అన్నప్రసన్న. ఇంకా అన్నప్రసన్న ఫంక్షన్ అది చూసుకున్న తర్వాత మేమైతే ఇంక భోజనానికి వెళ్ళాము. ఈ ఫంక్షను మాకు తెలిసిన వాళ్ళదే అండి. అంటే నేను ఒక బిజినెస్ చేస్తున్నానని ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టాను. ఆ బిజినెస్ చేసే వాళ్ళ ద్వారా ఈ ఫంక్షన్ అయితే వెళ్ళాము మేము. ఇప్పుడు మా టీంను మొత్తాన్ని కూడా మేము చూపిస్తాము. మేము లాస్ట్లో కూడా మేము టీం మొత్తం కలిసి ఇలాగ ఫోటో అయితే దిగాము, చూపిస్తాను. చూస్తున్నారు కదా, వాళ్ళు మా సార్ వాళ్ళు, అలాగా మా టీం కూడా ఉన్నారు. ఇదేనండి మా ఫైనల్గా మా టీం అయితే, మా టీం మొత్తం అయితే మేము ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా అందరూ రాలేదండి, కొంతమంది అయితే వెళ్ళాము ఫంక్షన్కి. ఇంక ఈ ఫంక్షన్ అది చూసుకొని ఇంకా మేమైతే భోజనానికి వెళ్ళాము. భోజనం చేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇంకా మా టీం మొత్తం మేమైతే ఇంక లైన్లో కూర్చున్న భోజనం చేయడానికి. ఈయన మా సార్ అండి, మా పైన సార్స్ వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ బుడ్డి పాపదేనండి అన్నప్రసన్న. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.